సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో స్టాక్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది కూడా 100% గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి అని మీరు చెప్తూ ఉన్నారు. ఏ విధంగా వస్తుంది, మేము ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని అడుగుతున్నారు. సో వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? వాళ్ళకి చెప్పడమే కాదు, వాళ్ళకు ఒక దారి కూడా చూపెట్టచ్చు. 100% గ్యారెంటీడ్ అది కూడా. సో ఇందులో ఏంటంటే ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రతి ట్రేడర్కి కాదు, ప్రతి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఖచ్చితంగా ఒక మంచి మార్గం అనేది క్లియర్గా చూపెట్టింది. సో చేయాల్సిందల్లా ఆ దారి పైన మనం నడవడం మాత్రమే. ఓకే, అది ఏంటి ఆ దారి ఇప్పుడు మాకు మీరు చూపిస్తారన్నమాట. తప్పకుండా. ఇన్ఫ్యాక్ట్ ఆ దారి నాకే ఎన్ఎస్సి చూపించింది, మనందరికీ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనము ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము, nseIndia.comలో. ఓకే, మనం చేయాల్సిందల్లా జస్ట్ మార్కెట్ డేటా అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కింద టాప్ బాటమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూసుకుంటే సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీరు ఈ పేజ్కి వస్తారు. సో ఇక్కడ చాలా కంపెనీ స్టాక్స్ కనిపిస్తాయి, బట్ కానీ నేను చెప్పిన దానిపైన ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గురించి నేను మాట్లాడబోతున్నాను. నా మెట్రోపాలిస్ అని చెప్పేసి ఫస్ట్ కంపెనీ ఉంది, రెండోది ఎక్సైడ్ ఉంది, మూడోది ఐడియా ఉంది. బట్ ఐఎమ్ నాట్ గోనా టాక్ అబౌట్ మోర్ స్టాక్స్, ఓన్లీ ఎక్సైడ్ గురించి మాట్లాడబోతున్నాను. పర్టికులర్గా అది చూస్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఎక్సైడ్ గురించి నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూపించాలి. దానివల్ల మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, అసలు ఈ స్టాక్ని మనం ఎందుకు ఎన్నుకున్నాము. ఓకేనా? నా ఫస్ట్ ఆఫ్ ఆల్, సరే ఇక్కడ కొనుక్కోండి అని చెప్పాను. కొనుక్కుంటే 100% గ్యారంటీ ఎలా వస్తుంది అంటే, స్టాక్స్ లెండింగ్ అండ్ బారోయింగ్లో ఎన్ఎస్సి ఇండియా ఏం చేసిందంటే, ఎవరికైతే నేను కొంటున్నానండి, ఒక లక్ష రూపాయలు పెట్టేసేసి నేను ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేర్స్ కొనుక్కున్నాను. నేను ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని, ఒక సంవత్సరము లేదా 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల వరకు నా ఆలోచన ఉంది. నేను ఆగుతాను, నాకేం తొందర లేదు. ఆ స్టాక్ డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుందా, నేను అలాగే ఉంచేస్తా. కొనుక్కున్నాను. అయితే సరేనండి, ఆ స్టాక్ మాత్రము పెరుగుతుందా పడుతుందా అది పక్కన పెడితే, నాకు అసలు ప్రతి నెల ఈ స్టాక్లో నుంచి ఏదన్నా నెల ఆదాయం అనేది ఉంటుందా? సో చూపిస్తా. ఇక్కడ మీరు చూసుకుంటే బెస్ట్ ఆఫర్స్ అంటే ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో 1880 రూపీస్లో వాళ్ళు అమ్ముకోవచ్చు ఇక్కడ. అండ్ కొనే వాళ్ళు ఏం చేస్తారంటే 15 రూపాయలు 30 పైసలు కొనడానికి వస్తున్నారు. సో నాకేంటంటే ఇక్కడ ప్రతి నెల ఎక్సైడ్ ఒక్కటే స్టాక్ అని కాదు, నా పోర్ట్ఫోలియోలో నేను ఒక 5 లక్షలు పెట్టాను అనుకోండి, ₹1,00,000 వేరే వేరే కంపెనీస్లో పెట్టుబడి పెట్టుకుంటాను. రిలయన్స్ ఉండొచ్చు, ఎస్బీఐ ఉండొచ్చు. నేను ఏ స్టాక్ గురించి ఇక్కడ రికమెండేషన్స్ ఇవ్వట్లేదు. ఐఎమ్ ఓన్లీ గివింగ్ యువర్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఓన్లీ మీకు ఒక మంచి ఇన్వెస్టర్గా అవ్వాలి కాబట్టి మిమ్మల్ని ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను, రికమెండేషన్ కానీ కాదు. సో ఇక్కడ 100% స్టాక్లో మనకు రిటర్న్స్ అనేది రావాలి కాబట్టి 15 రూపాయలు మనకు బయ్యర్ వచ్చాడంటే దానికి అర్థం ఏంటంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్గా ₹1,00,000 స్టాక్కి మనకి మినిమం 5% నుంచి 20% వరకు మనకి ఇన్కమ్ వస్తుందంటే 5% అనుకున్న తక్కువలో తక్కువ నాకు లక్షకి ₹5,000 వస్తాయండి. సో లక్షకి 5,000 అంటే ఏ ఫైనాన్స్ బిజినెస్లో కూడా ఇవాళ రేపు రావట్లేదండి. ఎందుకంటే చాలామంది ముంచేసి వెళ్ళిపోతున్నారు అక్కడ, ఈఎంఐస్ కట్టకుండా, ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వకుండా. ఇక్కడ మాత్రం 100% సేఫ్ ఉంది. పైగా మీకు ఆ స్టాక్లో వచ్చే డివిడెండ్స్ కానివ్వండి, బోనస్లు కానివ్వండి, అవన్నీ కూడా ఆటోమేటిక్గా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. 100% మీకు ఇక్కడ మీ డబ్బు, మీ స్టాక్స్ ఎవరికైతే రెంట్కి ఇస్తున్నారో అందులో ఎలాంటి చీటింగ్ ఉండదు, ఎలాంటి దోకా ఉండదు, ఎలాంటి మీకు వరీస్ అవసరం లేదు. అది ఎలాగో ఆ విషయం ఎలా తెలుసుకోవాలో అవన్నీ కూడా మీకు నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ఇక్కడ ముఖ్యమైన విషయము, నేను లక్షకి 5,000 నుంచి 20,000 వరకు నెలకి ఒక ఇన్వెస్ట్మెంట్ సంపాదిస్తున్నాను అంటే అది స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ ద్వారా. ఓకేనా? ఇది 100% గ్యారెంటీడ్ ఇన్కమ్. నౌ నేను ఎక్సైడ్ గురించే ఎందుకు మాట్లాడాను, ఎక్సైడ్ స్టాక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, దీన్ని మీరు ఐడెంటిఫై చేసి మరి కొనాలి. అది ఎలా ఐడెంటిఫై చేయాలి అది నేను చూపిస్తాను. చూస్తుంది ఎక్సైడ్ ఇండస్ట్రీస్ చార్ట్ అండి. ఇక్కడ మనము డైలీ చార్ట్స్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడ మనకు 1 సెకండ్ నుంచి చార్ట్ ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది ఈ వెబ్సైట్లో. 1 వీక్ 1 డే చార్ట్స్ కూడా ఉన్నాయి. సో నేను ఇక్కడ డైలీ చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను మన ప్రేక్షకుల కోసం, ముఖ్యంగా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే, ఈ స్టాక్ మీరు ఇక్కడ చూసుకుంటే దాదాపు 290 వరకు పడిపోయిందండి 19th మార్చ్న. అక్కడ పైన మనం చూసుకుంటే ₹290.35. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుందండి లోలో. ఇక్కడ చూసుకోండి, నేను కర్సర్ ఎక్కడైతే నేను తీసుకెళ్లాను. సో ఇక్కడ నేను పెట్టాననుకోండి, అక్కడ ₹290.35 చూపిస్తుంది. సో ఇక్కడ దాకా పడిపోయిన తర్వాత ఇంకా పడిపోతుంది అని ఎలా తెలుసుకోవచ్చు అని
మనకి ఎలా తెలియాలి, లేదంటే ఇక్కడ నుంచి బాగా పెరగబోతుంది అన్న విషయం, ఆ విషయం కూడా మనం ఎలా తెలుసుకోవాలి, ఆ రెండు చెప్తా. ఓకే, సో నా మీరు ఇక్కడ సింపుల్గా సెలెక్ట్ చేసుకోవాల్సింది ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని ఇక్కడ పాయింట్ చేసేసి ఇక్కడ దాకా మనము ఒక లైన్ గీత డ్రా చేసామనుకోండి. సో ఆ స్టాక్ని పడుతున్నప్పుడు ఆ బ్లాక్ లైన్ మనకి ఇండికేట్ చేస్తుంది ఆ స్టాక్ పడుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకా పడబోతుందా పెరగబోతుందా అన్నదే మనకు ప్రశ్న. సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి ఫాల్. యాక్చువల్గా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది, కానీ మీకు నేను జస్ట్ మన టైం సేవ్ చేయడానికి ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను. నా ఇప్పుడు ఈ స్టాక్ హై ఎంతండి ఆ రోజున? 332. ఎగ్జాక్ట్లీ 332 30 పైసా. సో దీన్ని క్రాస్ చేసింది అనుకోండి, ఒకవేళ అప్ సైడ్లో స్టాక్ క్రాస్ అయితే బాగా పెరుగుతుంది. ఒకవేళ క్రాస్ అవ్వకుండా పడిపోయింది అనుకోండి, అంటే 290 రూపీస్ని బ్రేక్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ లో ఉంది కాబట్టి 290 రూపీస్ 35 పైసా. సో మనం వెయిట్ చేయాలి. ఒకరోజు మనం వెయిట్ చేసాము, 2 రోజులు, 1 ఏప్రిల్, దాని తర్వాత 2 ఏప్రిల్, 3 ఏప్రిల్, 4 ఏప్రిల్ అండ్ 5 ఏప్రిల్, 6th 8th ఏప్రిల్కి మనం చూసుకుంటే ఈ స్టాక్ క్లోజ్ అయింది 377లో. అంటే మనకి ఇక్కడ హై ఉండింది 332. సో 377లో క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే స్టాక్ని కొనుక్కుంది ఆన్ ది 9th of April రోజున. ఈ స్టాక్ 375లో మనం కొనుక్కుంటే ఈ స్టాక్ హై క్రియేట్ చేసింది 470 వరకు వెళ్ళిందండి. సో దీనికి అర్థం ఏంటంటే మనం ఒక్కసారి ఒక సింపుల్ ట్రెండ్ లైన్ని వాడుకుంటే వీ కెన్ ఐడెంటిఫై ద స్టాక్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది. సో మనమైతే కొనుక్కున్నాము ఈ స్టాక్ పెరుగుతుందని చెప్పేసి, కానీ దాని తర్వాత ఏం జరిగిందంటే స్టాక్ సెల్లింగ్, లెండింగ్ అండ్ బారోయింగ్లో ఇక్కడ బయర్ వచ్చాడు. సో నేను నా షేర్ని ఇమీడియట్గా ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది, అది నాకు వస్తుంది, ప్లస్ ఇక్కడ నేను రెంట్కి ఇచ్చాను, ఆ రెంట్ కూడా వస్తుంది. సో ఇక్కడ నాకు రెండు వైపుల నుంచి డబుల్ ఇన్కమ్ ఉంది కాబట్టి ఇది మనము సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గురించి కూడా నేను ఎలాంటి రికమెండేషన్ ఇవ్వట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, ఇది మీ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే శిరీష. సో మరి ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి దీని గురించి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉందని చెప్తాను శిరీష. ఇది ఒక కాంపోజిషన్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టాక్స్ గురించి ఉండబోతుంది. ఎవరైతే జనరల్గా అప్పులు తీసుకొని ఎలాగైతే అప్పులు కట్టాలి, దానికి నాకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకుంటే దానికోసం గ్రోమో యాప్ ఉంది. మీ గ్రోమో యాప్లో ఇంట్లో కూర్చొని లేదా ఆఫీస్లో కూర్చొని 1,00,000 నుంచి 2,00,000 ప్రతి నెల ఎలా సంపాదించుకోవాలి, దాంతోపాటే స్టాక్ మార్కెట్లో 100% గ్యారంటీతో మనం ఈ టూల్స్ అన్ని ఎలా వాడుకొని మనం సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవ్వాలి, దీని అన్నిటి కోసము ఈ క్లాస్ అటెండ్ అవ్వడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.